అందరికీ నమస్కారం అండి. నేను తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో యాంకర్ నవ్య. పెళ్లిలో అమ్మాయి, అబ్బాయి అందంగా కనిపిస్తున్నారు అనంటే దానికి కారణం వాళ్ళేసుకునే వస్త్రాలు. అలాంటి వస్త్రాలను తయారు చేసే చేనేత కార్మికులైన మన పద్మశాలి కుటుంబ సభ్యుల గురించే ఈ రోజు మన బయోడేటాస్ అనేది చెప్పుకుంటున్నామండి. మన పద్మశాలి కాస్ట్‌కి సంబంధించిన అమ్మాయిల బయోడేటాసే ఈ రోజు నేను మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాను. ఇప్పుడు అందరూ చీరలే కట్టుకోవడం అనేది చాలా ట్రెండింగ్ అయిపోయిందండి. అందరూ చేనేత వస్త్రాలనే ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాంటి వాళ్ళు చేనేత వస్త్రాలు చేసే కార్మికులందరికీ సలాం కొడుతున్నామండి. మరి అదే విధంగా ఈ రోజు నేను పద్మశాలి క్యాస్ట్ కి సంబంధించిన మన పద్మశాలి అమ్మాయిలను తీసుకొచ్చేసాం కాబట్టి వాళ్ళ గురించి పూర్తి వివరాలు మన ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. పద్మశాలి క్యాస్ట్ లో నుంచి మొదటి అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/2/1997, ఎత్తు 5'2" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. మరి నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే పద్మశాలి క్యాస్ట్ లో నుంచి సాఫ్ట్వేర్ అబ్బాయి అయినా పర్వాలేదు, బిజినెస్ అబ్బాయి అయినా పర్వాలేదు, ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదండి. కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ ఉంటే, అబ్బాయి కొంచెం అందంగా ఉంటే చాలు అని మాత్రమే వీళ్ళు కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఆఫీస్ కి వచ్చి కలవండి. మా ఆఫీస్ జగద్గిరిగుట్ట హైదరాబాద్ లోనే ఉంటుంది, కుక్కట్పల్లికి నియర్ బై లోనే. మరి అదే విధంగా మరొక పద్మశాలి అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/10/1996, ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ చెన్నైలోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 40 లక్షల వరకు సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే కెనడా, యుఎస్, అమెరికా మ్యాచెస్ కావాలని కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియా మ్యాచెస్ అంటే టోటల్ గా అబ్రాడ్ మ్యాచెస్ కావాలని కోరుకుంటున్నారు. అది పద్మశాలి అయినా పర్వాలేదు, ఓసీబీసీ అయినా పర్వాలేదండి. మార్కెటెడ్ ఫ్యామిలీ అయ్యుండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనే కావాలని కోరుకుంటున్నారు. అది మన హైదరాబాద్ అబ్బాయి ఇక్కడ సెటిల్ అయినా కూడా పర్వాలేదు అని వీళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మెదక్, కాకపోతే హైదరాబాద్ లోనే ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోయారు. ఓన్ హౌస్ అది కూడా ఉందండి. మరి ఎవరైనా ఇలాంటి ఫ్యామిలీలో నుంచి అమ్మాయి కావాలి అనుకుంటున్నట్లయితే మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. అదే విధంగా పద్మశాలి క్యాష్ లో నుంచి నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/2/1995, ఎత్తు 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిందండి. మరి హైదరాబాద్ లోని ఓన్ గా బోటిక్ అనేది రన్ చేస్తుంది. మరి ఈ అమ్మాయికి ప్యాకేజీ మంత్లీ ఒక 2 lakhs వరకు అయితే మెన్షన్ చేశారు. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఇలాంటి బిజినెస్ ని ఎంకరేజ్ చేసే ఎలాంటి అబ్బాయి అయినా అమ్మాయికి ఓకే అంటున్నారు. అంటే బిజినెస్ ఫ్యామిలీ అయితే బిజినెస్ ని ఎంకరేజ్ చేయడానికి బాగా ఉపయోగపడతారు, బాగా సపోర్ట్ చేస్తారు అనేది ఈ అమ్మాయి వాళ్ళు ఆలోచిస్తున్నారండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ కరీంనగర్, పేరెంట్స్ కరీంనగర్ లోనే ఉంటున్నారు. అమ్మాయి మాత్రం హైదరాబాద్ లోనే బోడుప్పల్లో బోటిక్ అనేది రన్ చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే పద్మశాలి క్యాష్ లో నుంచి మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. అదే విధంగా నేను మరొక పద్మశాలి అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి వివరాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 29/12/1998, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి పాలిటెక్నిక్ చేసిందండి. అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే పద్మశాలి క్యాష్ లో నుంచి అబ్బాయి కావాలనుకుంటున్నారు. మన తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలంటున్నారండి. ఏపీ వాళ్ళు అంటే ఏపీ అంటే లాంగ్ కదా, అంత దూరం మేము వెళ్ళలేము అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మ్యాచెస్ కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక పద్మశాలి అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/2/1999, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీబీఏ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హోటల్ మేనేజ్మెంట్ లోనే జాబ్ చేస్తుంది. బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి వచ్చేసి 40,000 వరకు శాలరీ వస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, బెంగళూరు, చెన్నైలో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదండి. మంచిగా చూసుకునే ఫ్యామిలీ ఉండి కొంచెం మిడిల్ క్లాస్ అయినా పర్వాలేదు, మంచిగా సెటిల్ ఉండి మంచి గుణం కలిగిన వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా పద్మశాలి క్యాష్ లో నుంచి నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/12/1998, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు, జాబ్ సర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ అయినా, ప్రైవేట్ అయినా, బిజినెస్ అయినా పర్వాలేదండి, మంచిగా ఉండే ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. అలాగే ఏపీ సైడ్ నుంచి అయినా పర్వాలేదు, తెలంగాణ సైడ్ నుంచి అయినా పర్వాలేదండి. మంచి మర్యాద గుణం కలిగి ఉండి మంచి మాటతత్వం ఉండే వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. దీనిపైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ ఇలాంటి మ్యాచెస్ కావాలి అనుకుంటే, ఇలాంటి మ్యాచెస్ గురించి అప్డేట్స్ అనేది మీరు రోజు వినాలి అనుకుంటే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మన పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి.